యాహ్! థాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ సుధాకర్ గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నమస్కరిస్తూ, ఈరోజు మనం ఎలాగో నా ఇంట్రడక్షన్ సుధాకర్ గారు ఇచ్చేశారు. ఫైన్. సో, మనం డైరెక్ట్‌గా టాపిక్‌లోకి వెళ్దాము. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అనంటే సంకల్ప శాస్త్రం. సంకల్ప శక్తి గురించి చెప్పుకుందాము. సో, ఐ థింక్ అందరికీ ఆల్‌మోస్ట్ అంటే ఐ మీన్ సంకల్పాల గురించి తెలిసే ఉండొచ్చు. సో, దాని గురించి నేను చెప్పడానికి అంటే డెప్త్‌గా వెళ్ళి ఈవెన్ థాట్ పవర్ ఏంటి? దాని మీద ఆలోచన తరంగాలనేవి ఎలా ప్రభావితం అంటే ఎలా ఉంటుంది? మైండ్ పవర్ గురించి చెప్పుకుందాము. సో, 1 సెకండ్. యాహ్! సంకల్ప అంటే ఏంటి? ఫస్ట్ ఇంగ్లీష్‌లో మనం ఏమంటాం దాన్ని ది పవర్ ఆఫ్ ఇంటెంట్ అనని అంటాము కదా! సో, మనమంతా కూడా ఏంటి ప్రతి ప్రాణికోటి కూడాను సృష్టికర్తనే. అంటే మనకు పత్రి సార్ చెప్పారు. వి ఆర్ ఆల్ కో క్రియేటర్స్ అని. అంటే సహ సృష్టికర్తలము. మనం దేన్నైనా గూడా క్రియేట్ చేయగలుగుతాము. సో, మనము ఒకటి క్రియేట్ అనేది చేస్తున్నప్పుడు అక్కడ ఏమవుతుంది అనంటే దీన్ని తెలుగు ఇంకా చెప్పాలి అనంటే ధ్యాస శాస్త్రం అనని అంటాము. సో, అంటే మనం ఒక దాని మీద ధ్యాస అనేది పెట్టినప్పుడు ఏమవుతుంది అననంటే అక్కడ అది స్థితమవుతుంది. ఎప్పుడైతే దాని మీద మనము ధ్యాసని అంటే ఉపసంహరించుకుంటామో అది లయమవుతుంది అన్నమాట. అంటే ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలి అననంటే, మనము ఒక పనిని, నచ్చిన పనిని చాలా అంటే మనకు నచ్చినన్ని రోజులు చేస్తూ ఉంటాం. అంటే అది ఎందుకు అవ్వబడుతుంది అనంటే అక్కడ ఒక ధ్యాస అనేది మనం కేంద్రీకృతం చేస్తున్నాం కాబట్టి. సో, మరి అది మనకు అంటే ఇష్టం అనేది అయిపోయాక దాని మీద ధ్యాస అనేది ఉపసంహరించుకుంటాం. కాబట్టి అది లయమవుతుంది. అక్కడికి అది స్టాప్ అవ్వబడుతుందనమాట. అయితే ఇంకా దీన్ని ఏంటి అంటే ఈ శ్వాస శాస్త్రాన్ని ధ్యాస శాస్త్రం అనని అంటామన్నట్టు. అయితే లైక్ ఇప్పుడు ఏంటి అననంటే మనము భూమి మీద జన్మ తీసుకుంది మొదటిసారనని కాదు కదా! అంటే దాని మీద అవగాహన అనేది లేక చాలామంది ఏంటి అనంటే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నప్పుడు అంటే అందులో పడిపోయి అంటే ఈ జీవితం పట్ల అంటే ఆత్మ జ్ఞానం అనేది కూడా లేనప్పుడు ఏమవుతుంది అనంటే, ఈ జీవితం నాకిక్కడితో చాలు. నేనింక దీన్ని జీవించలేను అన్న థాట్ అనేది అందులోకి వెళ్ళిపోతారు. సో, మరలా ఆలోచిస్తున్నప్పుడు ఏమవుతుంది అననంటే, తెలియకుండానే అంటే వాళ్ళు అవేర్‌గా అనేది ఉండరు. అంటే ఒక ఎలాంటి థాట్‌కి వాళ్ళు ఎనర్జీని ఇస్తున్నారక్కడ? ఒక వికల్పం అంటే నెగెటివ్ దానికి ఇస్తున్నారక్కడ. అప్పుడు ఏమవుతుంది అనంటే ఏదో యాక్సిడెంట్ అవ్వచ్చు. ఐదర్ లేదు అననంటే బాడీ మీద పడుతుంది. లైక్ ఎనీ కైండ్ ఆఫ్ అంటే డిసీజెస్ అనేవి రాబడతాయన్నట్టు. అంటే అతనికి ఈ లైఫ్ జీవిత శాస్త్రం పట్ల అవగాహన అనేది లేదు. అంటే ఆత్మజ్ఞానం అనేది లేకపోవడం వల్ల అలాంటి ఆలోచనలనేవి ఆ వ్యక్తికి రాబడుతున్నాయన్నమాట. అయితే ఇందులో గూడా ఏంటి అననంటే, సంకల్పంలో 4 టైప్స్ ఆఫ్ అంటే ఇప్పుడు సంకల్పం అననంటే ఏంటి? ఇంటెంట్ అనని చెప్పుకున్నాము. ధ్యాస శాస్త్రం అనని చెప్పి. మరి మన ఏదైనా కూడా ఒక సంకల్పం అనేది ఏంటి? మన మనస్సు నుంచి మన ఆలోచన తరంగాలనేవి కూడా చాలా ఇంపార్టెంట్ కదా! దీంట్లో కూడా ఏంటి అంటే 4 టైప్స్ ఆఫ్ థింకింగ్ అంటే 4 రకాల ఆలోచన విధానాలనేవి ఉంటాయి. ఒకటి ఏంటి అనంటే డిజాస్ట్రస్ థింకింగ్ అంటే వినాశకరమైన ఆలోచనలు. రెండవది నెగెటివ్ థింకింగ్ అంటే వికల్పమైన ఆలోచనలన్నమాట. అలానే పాజిటివ్ థింకింగ్ సకారాత్మక ఆలోచనలు. అండ్ మిరాక్యులస్ థింకింగ్ అంటే అద్భుతమైన ఆలోచనలు చేయడం. దీనికి మనము ఎగ్జాంపుల్ గూడా చెప్పుకుందాం. సో, డిజాస్ట్రస్ థింకింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఫస్ట్ టైమ్ అంటే ఒక డ్రైవింగ్ అనేది నేర్చుకున్నారు. ఓకే. సో, నేర్చుకున్నాక ఆ టెస్ట్ అనేది ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు ఎలా అంటే ఒక డిజాస్ట్రస్ థింకింగ్‌లో ఉన్నప్పుడు ఏమవుతుంది? అంటే నేను ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యాక్సిడెంట్ అవుతుంది అనన్న థాట్ తోటి ఉన్నప్పుడు ఆ ఎనర్జీ అనేది ఏమవుతుందక్కడ? యాక్సిడెంట్ అనే దానికే అతను ఎనర్జీ ఇచ్చుకోవడం వల్ల, అదే మేనిఫెస్ట్ అవ్వబడుతుంది. అంటే అది రూపాంతరం చెందబడుతుంది. దట్ ఈస్ కాల్డ్ అదే డిజాస్ట్రస్ థింకింగ్ అన్నమాట. అండ్ నెగెటివ్ థింకింగ్.
నెగెటివ్ థింకింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక పర్సన్ ఒక ఆహ్, ఎగ్జామ్ రాసారు. ఓకే. అప్పుడు ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత నేను పాస్ అవుతానా? ఫెయిల్ అవుతానా? అంటే ఖచ్చితంగా పాస్ అవుతాను అనే దాని మీద కాకుండా పాస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. అంటే మిక్స్‌డ్ మైండ్‌సెట్‌తో ఉండడం వల్ల ఏమవుతుంది అననంటే, ఆ రిజల్ట్ కూడా అలానే రాబడుతుంది. అట్లానే పాజిటివ్ థింకింగ్. మరి పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి? ఆ టెస్ట్ అనేది ఇప్పుడు డ్రైవింగ్ టెస్ట్ గురించే మనం చెప్పుకున్నాం కదా! మరి మొట్టమొదటిసారి డ్రైవింగ్ టెస్ట్‌కి వెళ్తున్నప్పుడు నేను కప్ అఫ్‌కోర్స్ ఇది నాకు ఫస్ట్ టైమే. బట్ నేను దీన్ని పాస్ అవుతాను. అంటే టెస్ట్ నేను డెఫినెట్‌గా అచీవ్ చేస్తాను, పాస్ అయిపోతాను అన్న పాజిటివ్ థింకింగ్‌లో ఉన్నప్పుడు, ఆ పర్సన్ యొక్క రిజల్ట్ అనేది కూడా ఏంటి అనంటే, అలా పాజిటివ్‌గానే రావడం జరుగుతుంది. సో, మిరాక్యులస్ థింకింగ్ అంటే ఏంటి? ఒక పనిని మనము చేసేసాము. అంటే మిరాక్యులస్‌గా థింక్ చేయడము. అంటే వికల్పాలనేవి పాజిటివ్‌లో గాని, మిరాక్యులస్ థింకింగ్‌లో తీసుకురానివ్వమన్నట్టు. అంటే అది జరిగిపోయినట్టుగా మనము దాన్ని ఇమాజిన్ చేసుకోవడం అన్నమాట. సో, దట్ ఈస్ కాల్డ్ మిరాక్యులస్ థింకింగ్. మన పిరమిడ్ మాస్టర్స్ అంటే మనమంతా కూడాను మిరాక్యులస్ థింకింగ్‌నే ఫాలో అవుతాము. సో, ఇంకా ఏంటి అననంటే, ఈ వికల్ప శక్తి గురించి గూడా తెలుసుకుందాము. మరి ఎందుకు కొందరు పెట్టుకున్న సంకల్పాలనేవి అవుతున్నాయి? మరి ఎందుకు కొందరివి అవ్వట్లేదు? అంటే ఎందుకు కొందరి జీవితాలనేవి కూడా అస్తవ్యస్తంగా, క్లారిటీగా ఎందుకు ఉండట్లేదు అనేది కూడా మనం డెప్త్‌గా వెళ్లి తెలుసుకుందాము. సో, వికల్ప శక్తి అనంటే ఒక నెగెటివ్ సీడ్. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా! నెగెటివ్ అనే ఆలోచన అనేది దాంట్లోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది? దానికి అలాంటి ఎనర్జీనే వెళ్తుందని గూడా చెప్పుకున్నాము. లైక్ ఇప్పుడు ఏంటి అంటే ట్రెమెండస్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని అంటాం. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఏంటి? అంటే ఒక పనిని చేస్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ అనేది లేకపోవడము. అంటే లైక్ దాని కిందకి ఎన్నో వస్తాయి. నేనిది చేయగలుగుతానా? లేదా? అననని క్లారిటీ అనేది వాళ్ళ పట్ల వాళ్ళకు ఉండకపోవడం అన్నమాట. సో, అప్పుడు ఎలాంటివి ఎంటర్ అవుతాయి? ఫియర్. ఫస్ట్ ఫియర్‌ని జయించనప్పుడు ఒక థాట్‌కి ఎలా పవర్ ఎళ్తుంది? అంటే నువ్వు ఏ ఎమోషన్ స్టేట్‌లో ఉన్నావో, ఆ ఎనర్జీనే దానికి వెళ్ళబడుతుందనమాట. సో, ఫియర్ అనేది దాన్ని అచీవ్ చేయాలి. అది ఈవెన్ దానికి గూడా మనం ఒక స్టోరీ చెప్పుకుందాము. భయమనేది ఎలా ఉంటుంది అనంటే, ఒక పర్సన్ ఏంటి అనంటే, హిల్ స్టేషన్ మీద నడుస్తూ వెళ్తూ ఉంటాడన్నట్టు. హిల్ స్టేషన్ అంటే ఎలా ఉంటాయి? అన్ని ఘాట్ రోడ్స్ ఉంటాయి. లేట్ నైట్ టైమ్‌లో నడుస్తూ వెళ్తూ ఉంటాడన్నట్టు. అండ్ హెవీ రెయిన్ అంటే చాలా వర్షం భారీగా పడుతుందన్నమాట. ఈవెన్ అక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా ఉండవు. అయితే అప్పుడేమవుతుంది, ఆ చీకటిలో అతను స్లిప్ అయ్యి, ఆ కొండ మీద నుంచి జారడం జరుగుతుందనమాట. పడిపోతాడు. సో, మరి పడిపోతున్నప్పుడు అలానే పడిపోరు కదా ఎవరైనా. సపోర్ట్ కోసం చూస్తారు. కదా! అప్పుడు అతనికి ఆ పక్కకి ఒక చెట్టనేది కనిపిస్తుంది. అతను దాన్ని పట్టుకొని, ఆ సపోర్ట్ అనేది తీసుకోవడం జరుగుతుందనమాట. హ్యాంగ్ అవుతాడు. మరి ఏం చేశాడు ఫస్ట్ పడిపోగానే హెల్ప్ అనని చెప్పేసి అక్కడ ఎవరికైనా ఒక ప్రమాదంలో ఉన్నప్పుడు అరుస్తారు. అంటే హెల్ప్ కోసం చూస్తారు గదా! సహాయం కోసం. తర్వాత రియలైజ్ అవుతాడతను. యెస్. అంటే నేను ఎవరు లేని ప్లేస్‌లో ఉన్నాను కదా! మరిక్కడ ఎవరు ఉండరు కదా! రైటేనని చెప్పి ఆహ్, అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని నైటంతా కూడా అతను హ్యాంగ్ అవుతూ ఉంటాడన్నట్టు. ఆ కొమ్మని పట్టుకొని. ఈవెన్ ఒక్క పర్సెంట్ అంటే ఇంత కూడా ప్రయత్నం చేయడు. అంటే ఇక్కడేమైనా సపోర్ట్ అంటే దిగడానికి పాసిబుల్ అవుతుందా అని అస్సలు కూడా ట్రై చేయడనమాట. సో, కొన్ని గంటల తర్వాత ఏమవుతుంది? మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అయినాక కిందికి చూసుకుంటాడు. అతను హ్యాంగ్ అవుతున్న ప్లేస్ అంటే ఆయన కాలు ఆ ప్లేస్‌కి ఆ కింద ఉన్న భూమికి జస్ట్ 1 స్టెప్ డిఫరెన్సే ఉంటుందనమాట. అప్పుడు అతను నవ్వుకుంటాడు. అంటే చూడండి ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన ఏంటి పాయింట్ అననంటే ఆ నైట్ అంతా కూడా అతను భయంతో ఉండడం వల్ల మరి ప్రయత్నం అనేది చేశాడా? చేయలేదు. మరి భయమేం జేస్తుంది? ముందుకు అడుగు వెయ్యనివ్వదు కదా! అప్పుడు
మరి ఆ నరకం ఆ నైట్ అంతా గూడా అతని ఏ స్థితిలో ఉన్నాడు? ఒక నరకమైన స్థితిలో అంటే ఫిజికల్లీ, మెంటల్లీ చాలా సఫర్ అయ్యాడా లేదా? సో, మనం ఫస్ట్ భయంని అచీవ్ చేయాలి. ఇలాంటివి అచీవ్ చేసిన తర్వాత అసలైన అంటే ఒక స్టెప్ అనేది వేసిన తర్వాతనే మనం ఎంతో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ప్రయత్న లోపం అనేది ఉండొద్దు. సో, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సంకల్పానికి ఎన్నిటిని మనము అచీవ్ చేయాలి. అంటే ఎన్నింటిని అంటే న్యూట్రల్ స్టేట్‌కి తెచ్చుకోవాలి అననేది అందులో వన్ ఆఫ్ ద పాయింట్ అనేది ఫియర్ కూడా దాని కిందికి వస్తుంది. మరి ఒక సంకల్పం పెట్టుకుంటున్నప్పుడు ఒక భయాన్ని జయించినప్పుడు మరి ఆ సంకల్పానికి ఎనర్జీ అనేది ఎలా వెళ్తుంది? అది ఎలా మేనిఫెస్ట్ అవ్వబడుతుంది? దానికి భయం అనే ఎనర్జీ కూడా యాడ్ అవుతుంది కదా! అలానే ఇలా కైండ్ ఆఫ్ ఎన్నో ఉంటాయి. భయం ఉంటుంది. అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే దాని కిందకి ఎన్నో ఒస్తాయి. అండ్ ఇంకా ఏంటి అనంటే కొందరికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఆవేశం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇగో ఉంటుంది. అంటే డెసిషన్ మేకింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డెసిషన్ మేకింగ్ అనేది సరైన విధంగా అంటే తీసుకోవడం రానప్పుడు కొందరు ఆవేశంలో కూడా కంపారిజన్ చేసుకొని అంటే ఆ ఇగో స్టేట్‌లో కూడా ఉండి ఏంటంటే అప్పటికప్పుడు అర్థం అంటే ఆ స్థితిలో ఉండి అవగాహన లేని ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి దానికి ఎంతో అవేర్‌నెస్ అనేది ఉండాలి. అనంటే ధ్యానం చేయాలి. ఇప్పుడు ధ్యాస శాస్త్రం అనని అన్నాం కదా! ఈ సంకల్ప శాస్త్రాన్ని. దాన్నే శ్వాస శాస్త్రం అనని కూడా అంటాం. మరి ఇదంతా గూడా మరి దేనివల్ల అచీవ్ చేయగలుగుతాము అనంటే ధ్యానం. ధ్యానం అనేది ఎక్కువగా చేస్తే ఏంటి అననంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో అవేర్‌నెస్ అనేది లేకపోవడం వల్ల ఏమవుతుంది అననంటే సరియైన నిర్ణయాలు తీసుకోకపోగా అన్నింటి మీద మనము ఎక్కడ ఎలా ఉంటున్నాం అనేది కూడా అర్థం కాదనమాట. మరి ధ్యానం చేస్తే ఏమవుతుంది? అవేర్‌నెస్ అనేది పెరుగుతుంది. అండ్ సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. సెల్ఫ్ చెక్ చేసుకున్న తర్వాత మన కరెక్షన్స్ అంటే నేను ఏ స్థితిలో ఉన్నాను అంటే ఎవ్రీథింగ్ మన మనస్సుకి ఇంటర్‌లింక్ అయి ఉంటుంది. ప్రతి ఎమోషన్ గాని, ప్రతి యాక్ట్ గాని ఏదైనా కూడా. కాబట్టి మన గుణాలని మనం ఫస్ట్ ఉన్నతీకరించుకోవాలి. అంటే మనలో ఉన్న ఏదైతే ఉందో దాన్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. అంటే కరెక్షన్ చేసుకోవాలనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము కొన్ని ఎగ్జామ్ రాసిన అంటే మనమే కొన్ని ఎగ్జామ్ అంటే చదువుకుంటున్నప్పుడు కొన్ని చేస్తాము. అంటే ఆహ్, ప్రాక్టీస్ చేస్తాము. మరి దాని తర్వాత మనం ఏం రాసాము అనేది కూడా మనం కరెక్షన్స్ చేసుకుంటామా లేదా? లైక్ అట్లానే అంటే ఎంతవరకు నేను నేర్చుకున్నాను అనేది కూడా మనకు తెలియడం కోసం రివైండ్ చేసుకుంటున్నప్పుడు ఇంకా కొత్తగా కరెక్షన్స్ అనేవి చేసుకోవడం అనేది జరుగుతుంది కదా! అలానే మనల్ని మనం కూడా సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. అంటే నేను ఈ డే అంతా ఎలా ఉన్నాను? నా ఎమోషనల్ స్టేట్ అనేది ఎలా ఉంది? అననేది మనం చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుంటున్నప్పుడు మనం ఎక్కడ ఎలా ఉన్నామనే దాన్ని మనం కరెక్షన్ చేసుకోగలుగుతాం. అప్పుడు మనము ఎరుకతో అంటే ప్రతి విషయంలో మనం అవేర్‌గా ఉంటూ మనము ఏ పనినైనా చేయగలుగుతామన్నమాట. అంటే మన ఎమోషన్స్ పట్ల మనం న్యూట్రల్ స్థితికి అనేది రాగలుగుతాము. సో, ఇలా అన్నమాట. మరి చాలామంది ఇంకా ఏంటి అనంటే మనిషి సంకల్పాలనేవి ఏంటి అనంటే వికల్పాలు, సంకల్పాలు 2 యాడ్ చేసుకుంటారు గదా! మరి అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాము ధ్యానం చేస్తే అచీవ్ చేయగలుగుతాము. మరి అలా ఇప్పుడు అలా అచీవ్ చేసిన వారిలో కొందరి ఎగ్జాంపుల్స్ అనేవి మనం ఇప్పుడు చెప్పుకుందాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాంధీజీనే ఉన్నారు. మరి ఆయన క్విట్ ఇండియా ఎలా అచీవ్ చేశారు? మరి ఆయన యొక్క సంకల్పం ఎంత గొప్పది. అంటే అతను దానికి ఆయన ప్రాణాలు గూడా పోయినా పర్వాలేదు అననన్న అంతటి అద్భుతమైన సంకల్పం అనంటే ఆహ్, బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి వెళ్ళిపోవడం అనేది ఆయన యొక్క అద్భుతమైన మిరాక్యులస్ సంకల్పం ద్వారానే అది నెరవేరబడిందనమాట. అది అట్లానే అండ్ వాజ్‌పేయి. ఆయన గూడా ఏంటి మరి అప్పట్లో ఆయన ఇచ్చిన స్పీచ్‌కి ఎంతోమంది ఆయన ఇచ్చిన స్పీచ్‌కి ఏమి అన్నారు అననంటే, అతను ప్రైమ్ మినిస్టర్ అయ్యే సత్తా అతనిలో ఉంది అనని చెప్పి అందరికి అనిపించింది.
వై? బికాస్ అతనిలో అంత కాన్ఫిడెన్స్ అనేది గూడా ఉంది. అంటే ఆయనకి కూడా ఆ సంకల్పం అనేది ఉంది. కాబట్టి అందరికి కూడా అదే అనిపించిందన్నట్టు. మరి ఆయనే వాజ్పేయి ఏం చేశారు? మరి ఆయన ప్రధానమంత్రి అయ్యారా లేదా? లైక్ అట్లానే కొలంబస్. కొలంబస్ తెలుసు కదా! ఆయనే అట్లాంటిస్ సముద్రం అంతా కూడా ఒక చిన్న పడవ మీద ప్రయాణం చేశాడు. మరి ఆ అమెరికాని రీచ్ అయ్యాడు కదా! మరి అతని ఒక్క నెగెటివ్ థాట్ అనేది ఆయన ప్రయాణం చేసే టైంలో తీసుకొచ్చాడనుకోండి. అంటే ఐ మీన్ ఆ నెగెటివ్ థాట్ అనేది ఆయన మైండ్‌లోకి తెచ్చుకుంటే ఏమయ్యేది? అతని పడవ అక్కడే మునిగిపోయేది కదా! మరి ఎంతటి అద్భుతమైన సంకల్పం అతను పెట్టుకునింది. అలానే ఒక డాక్టర్ ఎగ్జాంపుల్ చెప్తానిక్కడ నేను. నేనొక బుక్ చదివాను. 'యూ ఆర్ ద ప్లేస్ బోర్న్' అని బుక్. అతని పేరేంటంటే డాక్టర్ జో డిస్పెన్జా. ఆయన యూఎస్ఏలో ఉంటారు. సో, అతను ఏం చేశారు అనంటే స్పిరిచ్యువల్ వేలోనే అతనికి ఇంట్రెస్ట్. థాట్ పవర్ ఇప్పుడు నేనేం చెప్పాను సంకల్పానికి, మన ఆలోచనలకి, మన మైండ్‌కి లింక్ ఉంటుంది కదా! సో, అతను థాట్ పవర్, మైండ్ పవర్ సారీ వీటి మీద ఎన్నో బుక్స్ చదివారన్నట్టు. అలా చదివి అట్లానే అతని ఫ్రెండ్స్ అనేది ఒక గ్రూప్ అనేది ఫార్మ్ అయ్యారన్నట్టు. అతను ఆహ్, ఈ థాట్ పవర్ గురించి, ఈ మైండ్ పవర్ గురించి ఎక్కువగా వాళ్ళంతా గూడా ఇప్పుడు మనం చేస్తున్నాం కదా! సజ్జన సాంగత్యం. అలా అతను వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి సజ్జన సాంగత్యం చేస్తూ ఉండేవాడు. వన్ డే మరి అతనికి ఏమవుతుంది అననంటే యాక్సిడెంట్ అవుతుంది. అరే! అది ఎలాంటి యాక్సిడెంట్ అంటే ఏదో చిన్న యాక్సిడెంట్ కాదు. చాలా సీవియర్ పెద్ద యాక్సిడెంట్ జరుగుతుందనమాట. మరి డాక్టర్స్ అంతా గూడా ఏం చెప్తారు అననంటే ఆహ్, నువ్వు అంటే అతను బతికున్నా కూడా ఒక చనిపోయిన వాళ్ళతో ఈక్వల్ సమానం. అంటే ఆయన బాడీలో ఏది కూడా పార్ట్స్‌ని మూవ్ చేయలేడన్నమాట. అంటే ఆయన కాన్షియస్ స్టేట్‌లో ఉంటాడు. ప్రతీదీ అర్థమవుతుంది. హ్మ్. బట్ ఆయన ఏ చేతులు అంటే ఏ బాడీ పార్ట్‌ని గూడా మూవ్ చేయలేడు. ఆ స్థితిలో ఉంటాడన్నట్టు. మరి అతన్ని అందరూ వచ్చి చూస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. ఈవెన్ ఇప్పుడు అతని ఫ్రెండ్ బ్యాచ్ ఉంది కదా! వాళ్ళు గూడా వస్తారు. మరి వాళ్ళకందరికీ ఈ కాన్సెప్ట్ గురించి తెలుసు కదా! సో, కొన్ని రోజులు కాన్ఫిడెంట్‌గా వాళ్ళు గూడా ఉంటారు. తర్వాత వాళ్ళకి హోప్స్ పోయి, మెల్లిగా వాళ్ళు గూడా రావడం అనేది మానేయడం జరుగుతుందన్నట్టు. మరి ఇతనేంటి నెవర్ గివ్ అప్. మరి ఇతను చదివిన ఆహ్, బుక్స్ ఏంటి? థాట్ పవర్, మైండ్ పవర్ అంటే మన ఇంటెంట్ అంటే సంకల్పానికి ఎంత శక్తి ఉంటుంది వీటి గురించి చదివాడు కదా! మరి అతను దాని మీదనే మిరాక్యులస్ థింకింగ్ అంటే ఒక్క నెగెటివ్ థాట్ అనేది ఆయన థాట్‌లో అంటే ఆయన ఆలోచన ప్రాసెస్‌లో రానివ్వలేదు. అలా ఆయనకు ఎంతో సమయం పట్టినా కానీ దాన్ని అచీవ్ చేయగలిగాడు. కొన్ని రోజులకి ఏంటి అనంటే ఆయన చేతి వేళ్ళను మూవ్ చేయగలుగుతాడన్నట్టు. కదలిక. తర్వాత మళ్ళీ ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత లెగ్స్ మూవ్‌మెంట్ తర్వాత ఇంకొన్ని రోజులకి లేచి కూర్చోవడం జరుగుతుంది. తర్వాత నడవడము అతనిగానే కార్ డ్రైవింగ్ అనేది చేసుకోవడము. అంటే ఆ స్థితికి వెళ్ళగలిగాడు. మరి ఎంతటి అద్భుతమైన మిరాక్యులస్ ఎక్స్‌పీరియన్స్ చూడండి. మరి ఆయన అనుభవాలు ఆ బుక్ ద్వారా గూడా షేర్ చేయడం జరిగింది. మరి అతనికి ధ్యానం అనేది తెలీదు. కానీ ఈ థాట్ పవర్, ఈ మైండ్ పవర్, ఈ ఇంటెంట్ వీటి గురించి చదివి ఇంప్లిమెంట్ చేశాడు గదా! మరి ఆ ధ్యానం అనేది అతనికి యాడ్ అయ్యుంటే అంత సమయం గూడా పట్టేది కాదు. ఇంకా తక్కువ సమయంలోనే అది అచీవ్ చేయగలిగేవాడు. సో, అతని యొక్క ఎక్స్‌పీరియన్స్ అది. మరి చాలా మంది గూడా ఏంటి అననంటే ఈ అండ్ విరుద్ధ సంకల్పాలు గూడా పెట్టుకుంటారు. ఎలా అననంటే లైక్ ఇప్పుడు నేను ఒక బుద్ధుడిని కావాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ నేను ప్రైమ్ మినిస్టర్‌ని కావాలి అని 2 సంకల్పాలు పెట్టుకున్నప్పుడు అదేమవుతుంది? దేనికి ఎనర్జీ వెళ్ళదు. అంటే ఇప్పుడు ఒక బుద్ధుడివి కావాలి అనంటే నువ్వు ప్రైమ్ మినిస్టర్ అన్న థాట్‌ని వదిలేసుకోవాలి. మరి నువ్వు ప్రైమ్ మినిస్టర్‌ని కావాలి అంటే బుద్ధుడు అనే దాన్ని వదిలేసుకోవాలి.
మరి 2 కావాలి అనని విరుద్ధ సంకల్పములు పెట్టుకుంటే ఏమవుతుంది? రెండింటికి ఎనర్జీ వెళ్ళక ఎక్కడ వేసిన గొంగడి ఎలా ఉంటదో అలానే ఉంటుంది. అంటే చాలామంది అవగాహన లేక ఈ లైఫ్ టైమ్ అంటే ఇదే ఇదే చివరి జీవితమేమో అని అవగాహన లేకపోవడం వల్ల ఏమవుతుంది అనంటే, ఇలా సంకల్పాలనేవి అవగాహన లేక పెట్టుకోవడం జరుగుతుందన్నట్టు. మరి మనిషి ఎవరికైతే ఈ జీవితం పట్ల క్లారిటీ ఉంటుంది, ఎవరికుంటుంది? ఆత్మ జ్ఞానం, ధ్యాన శాస్త్రం గురించి తెలిసిన వాళ్ళకి ఈ జీవితం పట్ల మాధుర్యం అంటే ఇది ఎంతో అద్భుతమైంది ఈ జీవితం అనని తెలుసుకోగలుగుతాడు ఆ పర్సన్. అంటే ఇది చివరిది కాదు. అంటే ఇది ఎప్పటికీ ప్రాణం అనేది అంటే ఇది ఎప్పటికి ఉండేది, నశించనిది అననేది తెలుసుకుంటాడు. మరి ఈ ఒక్క జీవితమే కాదు కదా! ఎన్నో జీవితాలు ఉంటాయననేది అవగాహన ఒక ఆత్మజ్ఞానం ఉన్న వ్యక్తికి తెలుస్తుంది. మరి ఆ ఆత్మజ్ఞానం అనేది లేనప్పుడు ఏమవుతుంది అనంటే, చాలా మంది విరుద్ధమైన సంకల్పాలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అనంటే, దాని రిజల్ట్ అనేది గూడా ఏది ఉండదు. సో, మరి అట్లానే మరి ఈ పేరు ఇంకా ఏంటి వెళ్తే డెప్త్‌గా అననంటే, కొందరికి పేరు ప్రతిష్టలు కావాలి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ దాంట్లో ఆ జర్నీలో దుఃఖం అనేది ఉండొద్దు అనని అలా గూడా థింక్ చేస్తారు. మరి ఎవరికీ పేరు ఇవన్నీ రావద్దని ఎందుకు ఉంటుంది? ఒక్కొక్కరికి ఒక్కొక్క విష్ అనేది ఉంటుంది కదా! మరి దేని వల్ల పాసిబుల్ అవుతుంది అనంటే, ఒక ధ్యాన యోగికి ఆత్మ జ్ఞానం అంటే జ్ఞానం అనేది ఉన్న వ్యక్తికి ఇది పాసిబుల్ అవుతుంది. అంటే అక్కడ ఆధ్యాత్మిక శాస్త్రం పట్ల అవగాహన ఉన్న వ్యక్తికి ఏంటి అననంటే, ఈ సంకల్పం యొక్క ఏంటి ఎలా పెట్టుకోవాలన్న అవగాహన ఉంటుంది. అంటే ఏక సంకల్పం ఎప్పుడు కూడా ఏంటి అనంటే 2, 3 సంకల్పాలు పెట్టుకుంటే అది గజిబిజిగా ఉండి దేనికి ఎనర్జీ వెళ్ళక అది అక్కడ అంటే ఎలా అయితే థింక్ చేస్తారో అలాంటి రిజల్టే రాబడుతుంది. మరి ఏక సంకల్పం అనేది పెట్టుకోవాలనమాట. మరి ఏక సంకల్పం పెట్టుకున్నప్పుడు దాన్నే ఏమని అంటాము అనంటే సంకల్ప శుద్ధి అననంటారు. సో, ఆ సంకల్ప శుద్ధికి అప్పుడు శక్తి అనేది వెళ్ళి అది మేనిఫెస్ట్ అవ్వబడుతుంది. సో, అది సంకల్పానికున్న శక్తి. మరి ఏక సంకల్పం అంటే ఏంటి? ఇప్పుడు లైక్ చాలా మందికి అంటే ఇప్పుడు ఆత్మజ్ఞానం ఉన్న వ్యక్తికి దీని పట్ల అవగాహన ఉంటుంది. మరి ఏక సంకల్పం పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అననంటే, ఆ అద్భుతమైన సంకల్పము మనము ఆ జర్నీలో ఉంటాం కదా! తర్వాత మనం పెట్టుకున్న మిగతా కోరికలు కానీ, మిగతా సంకల్పాలు కానీ ఆటోమేటిక్‌గా అవి నెరవేరబడతాయన్నమాట. అంటే దేని కూడా ఏక సంకల్పం అంటే ఎలా? నాకు నేను పెట్టుకున్న సంకల్పం మీదనే నాకు దృష్టి ఉంటుంది. ఇక చుట్టూ ఉన్న ఇంకా వేరే దాన్ని ఇందులోకి ఎంటర్ అవ్వనివ్వను. నేను దేన్నైనా గూడా దాన్ని అంటే ఒక పరిధి అనేది నేను పెట్టేసుకుంటానన్నమాట. అంటే లైక్ అలా ఏక సంకల్పం అనేది అలా పెట్టుకోవాలి. దాని మీదనే 100% ఫోకస్ అనేది ఉండాలి. అప్పుడు అది మేనిఫెస్ట్ అవ్వబడుతుంది. అది కూడా ఏంటి మనము ధ్యాన శాస్త్రం గురించి తెలుసుకుంటే మనకు అది అద్భుతంగా ఎలా పెట్టుకోవాలన్న అవగాహన అనేది ఒస్తుంది. అలానే మనం ఆచరించవలసినవి గూడా చాలా ఉన్నాయి. మౌనము. ధ్యానం చేస్తాం కదా! ధ్యానంతో పాటు మౌనం. మౌనం అంటే ఏంటి? ఈజ్ నథింగ్ బట్ ఇన్నర్ జర్నీ. మనతో మనం కనెక్ట్ అవ్వడం అన్నమాట. సో, పత్రి సార్ చెప్తారు. సారీ. 3 పాయింట్స్ మౌనం గురించి. ఇప్పుడు మౌనం అనంగానే మనకు గుర్తుకొచ్చే మాస్టర్స్ ఎవరు? రమణ మహర్షి అండ్ మెహర్ బాబా ఇలా ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా అద్భుతమైన మౌన సాధన ఎన్నో సంవత్సరాలు చేసి ఆత్మజ్ఞానాన్ని పొంది, ఆ యొక్క జ్ఞానాన్ని అందరికి ఇవ్వడం గూడా జరిగింది కదా! బుక్స్ గూడా చదివాము కదా! సో, మరి మౌనం అంటే ఏంటి? మనము కనీసం మాట్లాడకుండా వీక్‌లో 1 డే అయినా కూడా మనం మౌనంగా ఉండాలి. మనం ఎంత మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అంటే అనవసరమైన మాటలనేవి మాట్లాడొద్దు. అవసరమైనవే మాట్లాడాలి. సరి అయిన మాటలనే మళ్ళీ మాట్లాడాలి. అంటే ఒక ధ్యానం చేస్తున్నప్పుడు మన మాటకి గూడా ఎంతో పవర్ ఉంటుంది. అందుకని పత్రి సార్ ఏం చెప్తారు అనంటే కామన్ సెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
సార్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అనంటే కామన్ సెన్స్ అని చెప్పారు. అది ఇంటర్వ్యూలో. క్వెషన్ అండ్ ఆన్సర్స్ అడిగినప్పుడు. మరి ఆ కామన్ సెన్స్ అనేది ఉన్నప్పుడు, మనం ఏం మాట్లాడాలనేది మాట మీద ధ్యాస ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. అలానే ఈ మౌనం అనేది పాటించినప్పుడు, మనం ఆత్మజ్ఞానం అంటే అవగాహన అనేది మనకొస్తుంది. ఒక విజ్డమ్ అంటే ప్రతి దాని పట్ల ఒక క్లారిటీ అనేది వచ్చి మనం నేర్చుకుంటాము. ఆధ్యాత్మిక శాస్త్రంలో ఎప్పుడు లెర్నింగ్ ఉంటుంది. దానికి ఎండ్ అనేది ఉండదు. ఎంతో అనంతమైన జ్ఞానం అనేది ఉంటుంది. సో, అది మనము పాటించాలి. మౌనం అనేది ఎంత చేస్తే అంత అద్భుతమైన అనుభవాలు, మార్పు అనేది మనం చూసుకుంటాం. అలానే ఆహారం. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే, మనము ఇదే సృష్టికర్తలం ఇవన్నీ చెప్పుకున్నాం కదా! మరి ప్రాణి అంటే ఈ జంతువుల అంటే యానిమల్ కింగ్డమ్‌ని మనం కాదు కదా సృష్టించింది. మనకి యూనివర్స్ ఇచ్చిన ఫుడ్ ఏంటి? శుద్ధ సాత్వికాహారం, వెజిటేరియన్ ఫుడ్ కదా! మరి ఎప్పుడైతే ఇది మనం ఇంకా సైంటిఫిక్‌గా గూడా చెప్పుకుందామో, మరి నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనేది తింటున్నప్పుడు మనం స్కూల్‌లో కూడా చదువుకున్నాము. మరి డైజెషన్ అవ్వడానికి వెజిటేరియన్ ఫుడ్ డైజెషన్ అవ్వడానికి కొన్ని గంటలే సమయం తీసుకుంటుంది. మరి అదే నాన్ వెజ్ అనేది తిన్నప్పుడు ఏమవుతుంది? ఆఫ్‌కోర్స్ 2 డేస్ కంటే ఎక్కువగా పడుతుంది. మరి వాటి యొక్క అంటే ఆ ఫుడ్ అనేది గూడా ఏంటంటే డైజెషన్ టైమ్‌లో కూడా టాక్సిన్స్‌ని రిలీజ్ చేస్తుంది. సో, అది మన ఆలోచనల మీద ఇంపాక్ట్ పడుతుంది గూడా. అంటే అది మనకు సృష్టించబడిన ఆహారం కాదు. అలాంటి ఫుడ్‌ని జీవహింస ఇవన్నీ కూడా చేయడం వల్ల ఏమవుతుంది అననంటే, మన ఆలోచన విధానం అనేది ఎప్పుడు పాజిటివ్‌గా ఎలా ఉండగలుగుతుంది? ఉండదు. అంటే నకారాత్మకంగా అండ్ యాంగర్ కోపం రావడము, అంటే ఎమోషనల్ స్టేట్ ఇంబాలెన్స్‌డ్‌గా ఉంటారనమాట. సో, మస్ట్ అండ్ షుడ్ ఏంటి అనంటే వెజిటేరియన్. అందుకనే శాకాహారం, యుక్తాహారం అనంటే సరైన అంటే శాకాహార భోజనాన్ని తీసుకోవడము. మితాహారము అంటే ఎంత తినాలో అంతే తినాలి. మనకు మితిమీరి తిన్నా కూడా ఏమవుతుంది? మన బాడీ మీద పడి ఏమవుతుంది? లేజినెస్ అనేది గూడా పెరుగుతుంది. అలానే వారంలో ఒక రోజు ఫాస్టింగ్. లంకనం పరమౌషధం అని అంటారు కదా! మరి ఆ ఫాస్టింగ్ అనేది ఉన్నప్పుడు కూడా ఎంతో చాలా క్లెన్జింగ్ అనేది జరిగి, ఎంతో చేంజ్ అనేది మనం చూసుకుంటామనమాట. అలానే యుక్త యోచనము, మిత యోచనము, నిర్యోచనము. యోచనం ఈజ్ నథింగ్ బట్ ఆలోచనలే. సో, సరైన ఆలోచనలనే ఆలోచించాలి. మితయోచనం అంటే ఎంతవరకు అవసరమో అంతవరకే ఆలోచించాలి. మనిషి అంటేనేంటి ఆలోచనల పుట్ట కదా! సో, మరిక్కడేంటి చాలా మంది ఏం చేస్తారు పాస్ట్‌ని ఇంకా క్యారీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా సంకల్పానికి ఇంటర్‌లింక్ అయ్యున్న సబ్జెక్టే. మరి మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి అనంటే ఎన్నిటిని మనము న్యూట్రల్ స్టేట్‌కి తెచ్చుకోవాలి. మన పట్ల మనం ఎలా ఇంకా అవేర్‌నెస్‌ని పెంచుకుంటే, ఎలా మనం సరైన సంకల్పాల్ని పెట్టుకోగలుగుతామనేది ఈ సబ్జెక్ట్‌కి సంబంధించిన డీప్ ఇవన్నీ పాయింట్స్ అన్నమాట. సో, చాలామంది ఏం చేస్తారు అనంటే పాస్ట్ గతాన్ని ఇంకా క్యారీ చేస్తూ ఉంటారు. క్యారీ చేయడం వల్ల ఇప్పుడు దానికే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. మనం స్కూల్‌కి వెళ్తాము. చిన్నప్పటి నుంచి చైల్డ్‌హుడ్ నుంచి చదువుకుంటాము. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ చదువుకుంటాం కదా! అట్లా ఒక స్లేట్ ఉంది. ఒక క్లాస్ జరుగుతుంది. పలక ఉంటుంది కదా! మరి ఒక మాస్టర్ వచ్చి ఒక సబ్జెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మ్యాథ్స్. సో, అవన్నీ గూడా మనము దాని మీద రాస్తాం. తర్వాత ఏమవుతుంది? ఆ క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్. అంటే నెక్స్ట్ సబ్జెక్ట్ మాస్టర్ అనేది రావడం జరుగుతుంది కదా! మరి దాన్ని తుడిచిపెట్టకుండా అక్కడే ఒక ప్లేస్ అనేది ఉంచుకొని, ఆ మిగతా సబ్జెక్ట్‌ని కూడా అందులోనే మనము దగ్గరగా రాస్తే ఏమవుతుంది? మనం మళ్ళీ చదువుకోవాలనుకున్నప్పుడు మనకది అర్థమవుతుందా? గజిబిజిగా ఉంటుంది. అలానే పాస్ట్‌ని క్యారీ చేస్తున్నంత వరకి జీవితం అనేది అస్తవ్యస్తంగా ఉంటుంది. కాబట్టి గతాన్ని విగతం చేసుకోవాలి. అంటే పలక మీద అంటే ఇప్పుడు మనం ఏదైతే రాసిన సబ్జెక్ట్ నెక్స్ట్ క్లాస్‌కి
వస్తుంది కదా! అంటే నెక్స్ట్ సబ్జెక్ట్ అనేది స్టార్ట్ అవుతున్నప్పుడు దీన్ని క్లీన్ చేసుకొనే గదా మనం రాస్తాము. అంటే అందరూ రకరకాలుగా రాస్తారు. అంటే లైక్ అదొక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. అప్పుడు మనం ఎప్పుడైతే క్లీన్ చేసి ఇంకొక సబ్జెక్ట్‌ని రాస్తామో మనకదెంత క్లారిటీగా ఉంటుంది. అలానే ఆ పాస్ట్ అనే దాన్ని మనం క్లీన్ చేసేసుకోవాలి. ఎప్పుడు కూడా క్యారీ చేయకూడదు. బేసిక్‌గా ఏంటంటే యాక్సెప్టెన్స్ అనేది లేకపోవడం వల్ల మనిషి పాస్ట్‌లో అంటే నాకీ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి అనే దాన్ని అంగీకరించలేరు చాలామంది. అంటే ఆ బాధతో ఉండిపోతారు కదా! సో, మరి ఆ యాక్సెప్టెన్స్ అనేది రావాలి అనంటే ధ్యాన సాధన ఎక్కువగా చెయ్యాలి. సో, అకార్డింగ్ టు సేత్ కూడా ఏం చెప్తారు అననంటే ప్రాబ్లమ్స్‌ని యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతుంది? అదే మనకింకా చాలా హెవీగా అనిపిస్తుంది. అంటే హ్యాపీ అంటే హ్యాపీగా ఉన్న జీవితాన్ని మనమే ఇంకా అస్తవ్యస్తంగా చేసుకుంటాము. యాక్చువల్లీ నెగెటివ్ కానీ, పాజిటివ్ గానీ ప్రతీదీ ఆ ఎమోషన్‌ని మనకు మనమే క్రియేట్ చేసుకుంటాము. సో, ఒక ఎమోషన్ అనేది వచ్చినప్పుడు, ఏదైనా ఒకరు ఫేస్ చేస్తున్నప్పుడు, దాన్ని ఫస్ట్ అంగీకరించాలి. ఆహ్వానించాలి. తర్వాత అంటే ఆ సేటి చెప్పిన కాన్సెప్ట్ చెప్తున్నానిక్కడ. సో, కొందరు అట్లా గూడా ఫాలో అవుతారు. దాన్ని ఒక 3, 4 మినిట్స్ అంటే ధ్యానంలో కూర్చొని ఒక 2, 3 మినిట్స్ వరకి యెస్. నా యొక్క ఈ ఎమోషన్‌ని నేను యెస్. ఆహ్వానిస్తున్నాను, అంగీకరిస్తున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను అనే దాన్ని అనుకోని ఒక 15, 20 మినిట్స్ చేయమని చెప్తాడతను. అట్లానే సెకండ్ స్టెప్ ఏంటి? దాన్ని ప్రేమపూర్వకంగా దాన్ని వెల్కమ్ చెప్తున్నాను. ఆ యొక్క ఎమోషన్‌ని అనని దాని మీద 3-4 మినిట్స్ అలా అనుకోని 15, 20 మినిట్స్ ధ్యానం చేయాలి అనని చెప్తారు. అట్లానే నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి అనంటే, అంతే ప్రేమతో ఆ యొక్క ఎమోషన్‌ని నేను రిలీజ్ చేసేస్తున్నాను అనని చెప్తారు. అంటే అదిని ఎట్లా ఈ సేతి యొక్క సబ్జెక్ట్ ఏంటనేది అనేది ఎలా ఉంటుందంటే బిలీఫ్ సిస్టమ్ అంటే మిరాక్యులస్ థింకింగ్ గురించి అనే సబ్జెక్ట్ అంతా ఉంటుంది. సో, మిరాక్యులస్‌గా థింక్ చేయడం అంటే మేనిఫెస్ట్ అయిపోయింది. అలా ఆ భావంతో ఉండాలి. మరి ఆ ఎమోషన్‌ని రిలీజ్ చేసిన తర్వాత కూడా మన స్టేట్ అనేది ఎలా ఉంటుందంటే రిలీజ్ అయిపోయాక ఎంత రిలీఫ్‌గా ఉంటుంది మన స్థితి అనేది. ఇన్నర్ పీస్ కానీ, మన మైండ్ ఇదంతా కూడా. సో, దాన్ని గూడా ఫీల్ అవ్వమని చెప్తాడు. అలా. సేత్ చెప్పిన కాన్సెప్ట్ అనేది అది. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుందాము. అంటే ఐ మీన్ సబ్జెక్ట్ తెలుసుకుందాము. ఏంటి అననంటే కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ గురించి కూడా ఇక్కడ చెప్పుకుందాము. ఏంటి అనంటే కాన్షియస్ మైండ్ అనేది మనసు. సో, ఏంటి ఇప్పుడు మనమే ఉన్నాము. ఈ బాడీ అనేది ఏంటి అనంటే మెటీరియల్ బాడీ. మన సోల్ అనేదేంటి? ఇట్స్ నథింగ్ బట్ స్పిరిచువాలిటీ. అంటే మనలోనే 2 ఉంటాయి. అంటే మెటీరియల్‌ది, స్పిరిచువాలిటీ మనలో ఉంటాయి. దాన్నెప్పుడైతే మనం గుర్తిస్తామో, ఆ స్పిరిచువాలిటీకి కనెక్ట్ అయ్యి, అంటే మన ఇన్నర్‌కి కనెక్ట్ అయ్యి, మనం ఎంతో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ కాన్షియస్ మైండ్ ఏంటి? మనం భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత మరి గత జన్మల కర్మలనేవి గూడా కొందరికి అంటే ఇది సబ్జెక్ట్ ఎన్నో రకాలుగా ఉంటుంది. కొందరు గత జన్మలే తెచ్చుకోవడం అనేది అంటే ఐ మీన్ అది గుడ్ కర్మ కానీ, బ్యాడ్ కర్మ కానీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా! సో, మరి జన్మ తీసుకున్న తర్వాత ఆ ఫ్యామిలీలోకి ఎంటర్ అవుతారు. ఏదైనా కూడా ఏంటి ఆ జన్మ తీసుకోవడం అనేది ఇంకొకరు చెప్తే తీసుకోలేదు. మనకు మనంగానే సృష్టించుకుంటున్నాం ప్రతీది. అంటే నేను జన్మ తీసుకుంటాను అనని మనమే చెప్పుకొనొస్తాము. అంటే యెస్. నేను దీన్ని ఇప్పుడు ఈ జన్మలో నేను దీన్ని అచీవ్ చేస్తాను. ఇది నేర్చుకుంటాను. ఇవన్నీ చేస్తాను అననేది భూమి మీదకొస్తాం. వచ్చిన తర్వాత అంటే పైన జన్మ తీసుకోవడానికి ముందు కంప్లీట్ అవగాహన అనేది ఉంటుంది. ఈ సంకల్ప శాస్త్రం గురించి గాని ఎవ్రీథింగ్. బట్ భూమి మీదకొచ్చిన తర్వాత మర్చిపోవడం జరుగుతుంది. అంటే ఏమవుతుంది మెటీరియల్ వరల్డ్‌లో పెరుగుతారు కదా! సో, ఆత్మ జ్ఞానము, ఆధ్యాత్మికత అనేది టచ్ లేనప్పుడు, అది ఇంకా కనెక్ట్ అవ్వనప్పుడు మనుషులందరూ గూడా ఏం జేస్తారు కంపారిజన్ ఒకరితో కంపేర్ చేసుకుంటారు. నా జీవితం ఇలా ఉంది. వీళ్ళు ఇంత అద్భుతంగా ఉన్నారు.
వీళ్ళింత అద్భుతంగా అంటే ఇంతో పెద్ద ఇల్లు కట్టుకున్నారు. వీడు రిచ్ అయిపోయాడు. మరి నేనేంటి? అలా కంపారిజన్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది? అక్కడే అందులోనే పడిపోతున్నాడు కదా! సో, దాని పట్ల అవగాహన ఉండాలి అనంటే ధ్యానం చేస్తే ఆత్మజ్ఞానం అనేదొస్తుంది. సో, ఇదంతా ఏంటి కాన్షియస్‌గా అంటే భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి పెరిగిన ఫ్యామిలీలో పరిస్థితులను బట్టి, సమాజం నుంచి కొన్ని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఆ మైండ్‌కి కదా! సో, అంటే ఇది అర్థమవ్వడం కోసం చెప్తున్నాను. మరి ఈ కాన్షియస్ మైండ్ అనేది ఏంటి అంటే ఏదైతే చూస్తుందో అది తీసుకుంటుంది. అంటే మనకు ఇక్కడ మనము అవేర్‌నెస్‌గా ఉండాలి. ఆ చూసింగ్, డెసిషన్ మేకింగ్ అంటే నేనిది సరైన దాన్ని నేను తీసుకుంటున్నానా? ఎలాంటిది తీసుకుంటున్నాననన్న అవగాహన అనేది ఇక్కడ చాలా ఉండాలి. సో, అది కాన్షియస్ మైండ్ పని. మరి సబ్‌కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? అది తెలుగులో సుప్త చేతనాత్మక మనస్సు అంటారు. కాన్షియస్ మైండ్‌ని చేతనాత్మక మనస్సు అననంటారు. మరి ఈ సబ్‌కాన్షియస్ మైండ్ అనేది అంతరంగ ప్రపంచము. మరి దానికి అది పాజిటివా? నెగెటివా? అనేది తెలీదు. అదొక ఏంటి అనంటే ఇది కాన్షియస్ మైండ్, థిస్ ఈజ్ సబ్‌కాన్షియస్ మైండ్ అనుకోండి. ఆ! సో, ఇక్కడ నువ్వు ఏ సీడయితే వేస్తున్నావో అదే ఇది తీసేసుకుంటుంది. అది నెగెటివ్ గాని, పాజిటివ్ గాని అదింకి తెలియదు. అంటే ఈ ఎనర్జీ అనేది ఆ సీడ్ అంటే నువ్వేదైతే ఆలోచన తరంగాలని పంపిస్తున్నావో దాన్నే మేనిఫెస్ట్ చేస్తుంది. అందుకనే మనిషి ఏంటి అవగాహన అంటే నువ్వు ఏ సంకల్పం అనేది పెట్టుకుంటున్నావు అనన్న క్లారిటీ అనేది ఉండాలి అననంటే ధ్యాన సాధన చేస్తున్నప్పుడు పూర్తి అవగాహన అనేది వస్తుంది. సో, అవగాహన లోపం వల్ల ఏమవుతుంది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. రామాయణంలో రావణాసురుడి భార్య పేరు తెలుసు కదా! మండోదరి. సో, మరి తన ఆహ్, రావణాసురికి భార్యగా ఎలా రాబడింది? ఎందుకు రాబడింది? అనేది ఇక్కడ చెప్పుకుందాం. 'సీతాయనం' అనే బుక్‌లో నేను చదివానిది. ఆమె గత జన్మలో ఏంటి అననంటే చాలా అందగత్తె అన్నట్టామె. మరి ఆమె ఎంతో ఆహ్, అంటే బ్యూటిఫుల్‌గా ఉంది కదా! మరి తన పేరెంట్స్ ఆమె కోసము తగ్గ వరుడిని వెతకాలి కదా! మరి ఎంతో వెతుకుతారు కానీ ఆమెకు తగ్గ వరుడిని తీసుకురాలేకపోతారు. ఆమె చైల్డ్‌హుడ్ నుంచి ఆమె మ్యారేజ్ పట్ల ఎలా ఆలోచించేది అననంటే ఆహ్, తన అవసరాలను కూడా అంటే అతనికి అన్ 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 అతనికే ఇట్లా అంటే చాలా బాగా చూసుకోవాలి. అంటే అతని నా యొక్క లైఫ్ పార్ట్‌నర్‌తో ఎలా ఉండాలంటే ఆనందంగా ఉండాలి అననేది తన చైల్డ్‌హుడ్ నుంచి అదంతా గూడా ఏమవుతుంది అనంటే ఆహ్, పెరుగుతూ ఉంటదన్నట్టు ఆ కోరిక అనేది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది అనంటే సరైన వరుణ్ణి తీసుకురాలేక ఆమె ఆ లైఫ్ టైమ్ అంతా గూడా ఆహ్, మ్యారేజ్ అనేది చేసుకోవడం అవ్వదు. తను చివరి క్షణాల్లో ఒక విష్ ఎలా పెట్టుకుంటుంది? ఒక యూనివర్స్‌కి ఎలా రిలీజ్ చేసింది అననంటే, ఏ నాకు వచ్చే జన్మలో అయినా అంటే నేను నాకు రాబడే వ్యక్తికి నా అవసరాలన్నింటిని కూడా త్యాగం అంటే చేసి, అతన్ని నేను బాగా చూసుకోవాలి అనన్న ఒక విష్‌తో యూనివర్స్‌కి రిలీజ్ చేసి, తను బాడీ వెకేట్ చేయడం జరుగుతుంది. మరి మండోదరిగా జన్మ తీసుకున్నప్పుడు ఏమైందిక్కడ? మరి తను ఇష్టపూర్వకంగా తను మ్యారేజ్ చేసుకునిందా? లేదు. అతను బలవంతంగా ఆమెను మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఆమె ఎంతో భయంతో ఉంటుంది. మరి భయంతో ఉన్న దాన్ని ప్రేమగా దాన్ని మార్చుకొని అలా జీవిస్తూ ఉంటది. మరదంతా గూడా ఆమెకొక క్లారిటీ ఉండదు. ఇది దేని వల్ల తెలుసుకున్నారు ఆమె అననంటే సీతామాత నుంచి ఈమెకి ఎందుకు ఇలా ఈ స్థితిలో ఉంది? మరి ఇతను ఇలా ఉన్నా కూడా నేను ఇతన్ని ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతున్నాను? ఈ స్థితి నాకెందుకొచ్చింది? అనని ఆమెతో కాన్వర్జేషన్ చేస్తున్నప్పుడు సీతామాత ఆమెకు చెప్తారన్నట్టు. మరి చూడండి ఇక్కడ దేని లోపం అంటే అంటే అవగాహన లోపం వల్ల అది తనకు ఉపయోగపడే విధంగా లేదు. అట్ ద సేమ్ టైమ్ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉందా? మరి ఎలాంటి భర్తని ఆమె తెచ్చుకోవడం జరిగింది. మరి ఆమెకు గత జన్మ కర్మలనేవి కూడా లేవు. ఒక్క విష్ అనేది ఆమె యొక్క లైఫ్‌ని
చిన్నాభిన్నం జేసేసిందా లేదా? హ్యాపీగా ఉందా? సో, అలా అన్నమాట. అంటే అవగాహన లోపమనేది ఉండదు, ఉండకూడదు అనంటే ధ్యానం చేస్తే సరైన అవగాహన అనేది వస్తుంది. ఎలా సంకల్పం పెట్టుకోవాలన్న క్లారిటీ వస్తుంది. మరి అదే రావణాసురుడినే తీసుకుందాము. గుణాలను, గుణాలను జయించడం కోసం అంటే ఆయన జన్మ తీసుకోవడం అనేది గుణాలను జయించడం కోసమే. ఆయన భూమి మీద జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఒక శాపం వల్ల. ఇది తెలిసే ఉండొచ్చు. సో, ఇది కూడా నేను సీతాయనంలో అంటే యాక్చువల్లీ అందరూ సీతాయనం బుక్ కూడా చదవండి. చాలా అది అసలైన రామాయణం గురించిన స్టోరీ అది. సో, అందులో రావణాసురుడేంటి? తన ఇందులో చక్రాల కాన్సెప్ట్ ఒస్తుంది. బట్ దాని గురించి నేను చెప్పను. ఆహ్, కింది చక్రాలను ఆయన జయించడు. పైన చక్రాలను జయిస్తాడు. మనలో 7 చక్రాస్ అనేవి ఉంటాయి గదా! 7 చక్రాస్ అనంటే అవిటిని స్థితులు అనని అంటారు. సో, కింది చక్రాలనేవి గూడా ఏంటి అనంటే, ఈ గుణాలకు సంబంధించినవన్నమాట. మరి ఆయన యొక్క ఆలోచనలెలా ఉన్నాయి? ఇప్పుడు మనం ఏమనుకున్నాము, సంకల్ప శాస్త్రం గురించి చెప్పుకుంటున్నాం గదా! మరి ఒక సంకల్పం అనేది గూడా ఎలా ఉండాలి? సత్యవంతంగా, ధర్మంగా ఉండాలి. ఉన్నతమైన సంకల్పాలను పెట్టుకోవాలి. మరి అతను యొక్క ఆలోచన ఎట్లా ఉంది? సో, ఆయన పెట్టుకున్న ఆలోచనలనేవి ఏంటి? ఆయన కింది గుణాలని జయించలేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆయన చేసిన పనులనేవి ఆయన యొక్క వినాశనానికే దారితీసింది. మరి ఆయనే ఒక అఖండ ధ్యాన సాధన చేసినతనే. శివున్నే జయిస్తాడు కదా! మరి శివుడిని జయించాడు. ధ్యానం అనేది చేశాడు. కానీ ఇక్కడ ఏ లోపం అనేది జరిగింది? గుణాలు. వాటిని జయించలేదు. మరి ఆయన యొక్క ఆలోచనలెలా ఉన్నాయి? ధర్మబద్ధంగా ఉన్నాయా? సత్యవంతంగా ఉన్నాయా? లేదు. లోక కళ్యాణానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయా? లేదు. కాబట్టి ఆయన వినాశనం అనేది ఆయన్నే తెచ్చుకోవడం అనేది జరిగింది. సో, అలా అన్నమాట. అండ్ ఇంకా ఏంటి అననంటే 1 సెకండ్ అండి. యాహ్! సో, చాలా మంది ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం గదా! పేరు ప్రతిష్టలు దీని గురించి అననని చెప్పి. మరి దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. ఆహ్, మనము 'సునీల్ గవాస్కరే' ఉన్నాడు. అతను ఒక గొప్ప క్రికెటర్. మరి ఆయన యొక్క అంటే అనే ఇంటెంట్ అనేది దేని మీద ఉంది? అంటే దృష్టి, ధ్యాస అనేది దేని మీద పెట్టుకున్నాడు? కంప్లీట్‌గా ఆయన ఒక క్రికెటర్ అవ్వాలి అనే దాని మీదనే పెట్టుకున్నాడు. మరి అతను ఎంతటి అద్భుతమైన ధ్యాస అనేది అతను పెట్టుకుంటే అతను అచీవ్ చేయగలిగాడక్కడ. అంటే ఒక ఫీల్డ్ ఆ గ్రౌండ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన ధ్యాస అంతా గూడా దేని మీద పెట్టాడు? బ్యాటింగ్ మీద, బౌలింగ్ మీద. ఆయన ఏదైతే ఫీల్డ్‌ని అచీవ్ చేయాలనుకున్నాడో ఆయన మనసంతా గూడా అక్కడనే పెట్టడం జరిగింది. కాబట్టి దాన్నతను అచీవ్ చేయగలిగాడు. మరి ఆటోమేటిక్‌గా చేయాల్సినయి చేస్తే పొందవలసినయి మనం పొందుతామనేది విన్నాం గదా! మరి అలానే ఆయన ఏక సంకల్పం అనేది పెట్టుకోవడం వల్ల ఆయనకు అంటే ఆ జర్నీలో మిగతా అంటే కోరికలు కానీ, సంకల్పాలన్నీ కూడా నెరవేరబడ్డాయి. అంటే ఏంటి పేరు ప్రతిష్టలొచ్చాయి. ఫినాన్షియల్‌గా సెటిల్ అయ్యాడు. మొత్తం వరల్డ్ వైడ్ ఎంతో ఫేమస్ అయిపోయాడా లేదా? అలా అద్భుతంగా అంటే మనము చే పెట్టుకోవాల్సిన సంకల్పాన్ని శుద్ధంగా పెట్టుకుంటే అది సిద్ధించబడుతుంది అనని అర్థం ఇక్కడ. అండ్ ఇంకా నేను హెడ్డింగ్స్ పెట్టుకున్నానండి ఇక్కడ. ఏది మిస్ అవ్వద్దు కాబట్టి. సో, కిడ్స్, కిడ్స్‌కి గూడా ఏంటి అననంటే చాలామంది ఆహ్, ఒక దాని గురించి వాళ్ళకి మోటివేషన్ అంటే చిన్నప్పటి నుంచి ఎలా ఉంటారు? చిన్న పిల్లలు అనేవాళ్ళు దేవునితో సమానం కదా! మరి ఎందుకు వాళ్ళు ప్యూర్‌గా ఉంటారు. వాళ్ళ మనసు స్థితి గాని ఎవ్రీథింగ్ ప్యూర్‌గా ఉంటుంది. ఇక్కడ ఇంకా చెప్పుకోవాల్సింది గూడా ఏంటి అనంటే ఫస్ట్ అంటే ఒక పర్సన్ ఎవరైనా కానీ భూమి మీద జన్మ తీసుకున్నాక సర్టెన్ ఏజ్ అంటే 4-5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకి మనం ఏ లోకం చేత వచ్చామో ఆ లోకంతో కనెక్షన్ అనేది ఉంటుంది. మరి ఎప్పుడైతే ధ్యానం అనేది కంటిన్యూ అవుతుందో, అది కనెక్షన్ అనేది అంటే అదే స్థితిలో వాళ్ళు ఆత్మజ్ఞాన స్థితిలో ఉంటూ జర్నీ చేస్తారనమాట. మరి ఎప్పుడు అది ఆహ్, పేరెంట్స్ అనేది స్పిరిచువల్‌గా లేనప్పుడు ఏమవుతుంది? వాళ్ళకు ఈ సమాజము, ఈ సొసైటీ ఇవన్నీ కూడా మైండ్ మీద పడి
వాళ్ళు ఈ మెటీరియల్ వరల్డ్‌లోకి రావడం జరుగుతుంది. మరి వాళ్ళకు ఏదైనా కూడా ఏంటంటే మోటివేషన్ ఇవ్వాలి. అంటే ఎట్లా? నువ్వేదైనా చేయగలవు. నువ్విది చేయొద్దు, అది చేయొద్దు అనేది అలా చెప్పొద్దు. వాళ్ళకెప్పుడు కూడా ఏంటంటే ఫ్రీ విల్ అనేది ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు ఎట్లా అంటే చాలా అద్భుతం అంటే ప్రతి దాన్ని చెప్పే విధంగా చేస్తే వాళ్ళు అద్భుతంగా చేస్తూ ఉంటారు. మరి చిన్నప్పుడే ఇలాంటి సీడ్ నువ్వొద్దు, చెయ్యొద్దు ఒక డీమోటివేషన్ అంటే వాళ్ళని చేయకపోతే ఏమవుతుంది? అలాంటివే వాళ్ళలో పడిపోతాయి అవన్నీ. మరి ఈ సంకల్పానికి సంబంధించిన శక్తి అంటే ఈ సబ్జెక్ట్‌ని కూడా వాళ్ళకు దాని మీద అవగాహన కల్పించాలి. ఎలా ధ్యానం అనేది కంటిన్యూ చేపిస్తే వాళ్ళెంతో అద్భుతమైన మాస్టర్స్‌గా అలా కంటిన్యూ అవ్వబడతారు. కాబట్టి పిల్లల పట్ల కూడా ఏంటంటే ఎంతో ఇప్పుడు అంటే లైక్ వీళ్ళు చిన్నవాళ్ళు అనన్న మైండ్‌సెట్ తోటి ఉండొద్దు. అంటే చూడడానికి బాడీ పరంగా చిన్న పిల్లలే అయినప్పటికీని ఆత్మ పరంగా ఎంతో ఎదిగిన సోల్స్ అన్నమాట. సో, వాళ్ళకి ఫ్రీ విల్ ఇస్తూ అలానే పేరెంట్స్ కూడా స్పిరిచ్యువల్‌గా ఉంటూ ఇలాంటి సబ్జెక్ట్‌ని వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా చేయాలి. అలా అన్నమాట. సో, ఈ సంకల్ప శాస్త్రాన్నే ఇంకా ఏమననంటారు అనంటే, మనోవైజ్ఞానిక శాస్త్రం అనని కూడా అంటాం. మరి మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఏంటి, ఈ సంకల్ప శాస్త్రం పట్ల ఎంతో అద్భుతమైన అవగాహన అంటే, గత జన్మల్లో మనమంతా కూడాను ధ్యానము చేశాము. ఇప్పుడేంటి స్వకల్యాణం అంటే ధ్యాన సాధన చేస్తే మన స్వకల్యాణం. లోక కళ్యాణం అనేది ఏంటి? అంటే లోకానికి అంటే ఈ సంకల్పం అంటే అందరికీ కూడా అందరూ ధ్యానులవ్వాలి అననేది లోక కళ్యాణం. మరి పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఏంటి అందరికి ధ్యానం చెప్పడం కోసమే రాబడ్డవాళ్ళం. మరి అలాంటి సంకల్పాన్ని మనం పెట్టుకొని మరి పత్రిజీ చేసింది కూడా అదే గదా! మరి ఇప్పుడు బుద్ధుడినే తీసుకుందాము. బుద్ధుడేం జేశారు? మరి ఆయన పర్పస్ ఫస్ట్ ఆయన పుట్టగానే అఫ్‌కోర్స్ అతని స్టోరీ గూడా అందరికీ తెలిసే ఉండొచ్చు. పుట్టగానే ఆయన ఒక గొప్ప మహానుభావుడు అంటే ఎంతో ఆధ్యాత్మిక పరంగా ఇలాంటి వేలో ఉంటాడు అననని చెప్పడం జరుగుతుంది. ఆయన సన్యాసి మార్గంలో వెళ్ళడము ఇలా జరుగుతుందని తెలుస్తుంది. బట్ వాళ్ళ ఫాదర్‌కేంటి అతనొక కింగ్ కావాలి అనని చెప్పి అతన్ని ఎలా పెంచుతారో తెలుసు కదా! అతను ఆ ఊరి పరిధి నుంచి బయటకి వెళ్ళనీయకుండా అదే ఎన్విరాన్మెంట్‌లో పెంచుతూ ఉంటారు. బట్ అతని యొక్క మనస్సేంటి ఆయన ఎంతో ఎదిగిన సోల్ కదా! మరి ట్రూత్ కోసం వెతుకుతూ ఉంటుంది. అంటే ఆయన ఎవరైనా హింస అనేది చేస్తే దాన్ని భరించలేడు. సో, ఫైనల్ ఏమవుతుంది? ఆయనే ఏదైతే పర్పస్ కోసం భూమి మీదకొచ్చారో దానిలోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. మరి అలా ఆయన ఏం చేశారు? 5 ½ ఇయర్స్ ఎన్నో రకరకాల సాధనలు చేసి ఈ అద్భుతమైన ధ్యానము అనేది ఆనాపానసతిని తీసుకొచ్చారు. మరి ఆయన ఏం జేశారు? ఆయన స్వకల్యాణం అంటే ధ్యాన సాధన చేసి అతను ఏంటి అనేది తెలుసుకున్నాడు. బుద్ధత్వం అంటే ఏంటి? నిర్వాణ స్థితి, ఎన్‌లైటన్‌మెంట్ అవ్వడము. సో, అలా మరి అక్కడితో ఆగిపోయాడా? మరి లోక కళ్యాణం అద్భుతమైన సంకల్పం అనేది పెట్టుకొని ఏం చేశారు? మొత్తం ప్రపంచం అంతటికి ఆ ఒక్క యుగంకే గాదు. ఎన్ని యుగాలు వస్తున్నా కానీ, ఆ బుద్ధుని యొక్క ధ్యానం అనేది అందరికి రీచ్ అవ్వబడుతుంది కదా! అలా ఆయన తెలుసుకున్న ధ్యానాన్ని, ఆ జ్ఞానాన్ని లోక కళ్యాణం కోసం అందించారు. అది అతను పెట్టుకున్న అద్భుతమైన సంకల్పం. అలా అందరికి రీచ్ అవ్వబడింది. మరి మళ్ళీ ఆయనే కొన్ని ఆహ్, యుగాల తర్వాత ఆహ్, మైత్రేయ బుద్ధుడిగా రావడం జరుగుతుందని చెప్పారు. మరి ఇప్పుడు మనకు పత్రిజీ భూమి మీద మైత్రేయ బుద్ధుడిగా వచ్చి మనందరికీ ఈ ధ్యాన శాస్త్రాన్ని, ఈ అద్భుతమైన పిరమిడ్ ధ్యానాన్ని, ఈ ధ్యాస శాస్త్రాన్ని మనకు పత్రిజీ అందివ్వడం జరిగింది. మరి ఈ ధ్యాన శాస్త్రాన్ని, ఈ ఆధ్యాత్మికత శాస్త్రాన్ని తెలుసుకుంటే ఏంటి అననంటే, ఈ సంకల్పం పట్ల అవగాహన అనేది మనకు వస్తుంది. ఎందుకు అనంటే, అవగాహన అనేది లేనప్పుడు ఇలా ఇందాక చెప్పుకున్నాం గదా! మరి అవగాహన లోపం వల్ల ఎలాంటివి ఎదుర్కోవడం జరుగుతుంది. మనం సంకల్పాలనేవి ఏ విధంగా పెట్టుకోవాలి.
ఏక సంకల్పం అనేది ఎలా శుద్ధంగా, పరిశుద్ధంగా, ధర్మబద్ధంగా ఉండాలి అననేది మనమంతా చెప్పుకున్నాం కదా! అలా ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనకి పత్రి సార్ ఇవ్వడం జరిగింది. సో, ఇదండి సంకల్ప శాస్త్రం. ఇవన్నీ కూడా ఏంటంటే, నేను ఎగ్జాంపుల్స్‌ని ఎందుకు యాడ్ చేసి చెప్పాను అనంటే, మనం అంటే ఎక్కడెక్కడ చాలామంది కౌన్సెలింగ్ అంటే లైక్ అడుగుతారు క్వెషన్స్. మరి ధ్యానం అనేది వాళ్ళకి తెలుస్తుంది రైటే. ఒక సంకల్పం గురించి గూడా క్లారిటీ తీసుకొని పెట్టుకుంటారు. బట్ వీటిని అంటే వాళ్ళు ఎదుర్కొన్న ఏవైతే ఫేస్ చేసిన పరిస్థితులని బయటికి రాలేదు ఇంకా. అంటే ఆ ఎమోషన్ స్టేట్ నుంచి బయటికి రాక, ఈ సంకల్పం అనే దాని మీదనే ఎక్కువగా అంటే అట్రాక్ట్ అంటే ఓకే. ఒక విషయాన్ని అది ఒక సంకల్పం అనేది పెట్టుకుంటే అది మేనిఫెస్ట్ అవుతుంది అనే అంతవరకే ఆ అవగాహన అనేది ఉంది. మరి ఈ ఎమోషన్‌ని జయించినప్పుడు మరి దాన్ని ఎలా నువ్వు మేనిఫెస్ట్ చేసుకోగలుగుతావు? సో, అందుకే ఈ ధ్యానం అనేది రీచ్ అవ్వాలి అందరికి. మనం దీన్ని అర్థమయ్యే విధంగా అందరిలోకి తీసుకెళ్ళాలి. అలానే బుక్స్ చదవాలి. మరి ఈ ది పవర్ ఆఫ్ ఇంటెంట్ అంటే ఈ సంకల్ప శాస్త్రం గురించి ఎన్నో బుక్స్ వచ్చాయి. కార్లెస్ కాస్టినెడా అని ఆథర్ అతను రాసిన బుక్స్ ఎన్నో ఉన్నాయి. ఆ బుక్స్ మనం చదవాలి. ఈవెన్ రామ్‌తా ఆయన రాసింది గూడా అద్భుతమైన ఈ సంకల్పానికి సంబంధించిన సబ్జెక్టే. సో, ఎన్నో బుక్స్ చదవడం వల్ల మనకెంతో అవగాహన అనేది వస్తుంది. అలా అన్నమాట. యెస్ అండి. థాంక్ యూ ఫర్ గివ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ 'జ్ఞాన జగత్' ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. చాలా అద్భుతంగా చెప్పారు. వింటూ ఉంటే ప్రతి ఒక్కటి చాలా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క విషయాన్ని టచ్ చేశారు. సో మాస్టర్ చాలా అద్భుతంగా చెప్పారు మేడం. సో మనం షార్ట్ సమ్మరీలో చూస్తే యుక్తాహారం కానీ, మితాహారం కానీ, నిరాహారం గురించి కానీ, అలాగే సంకల్ప శక్తి మనం లాస్ట్ టైం సేత్ విజ్ఞానంలో చాలా విషయాలు తెలుసుకున్నాం. సో అలాగే వాక్క్షేత్రం గురించి, స్వాధ్యాయ గురించి, ధ్యాస శాస్త్రం. సో మనం ఎంత ధ్యానం చేస్తూ ఉంటే మనకు అంత అవేర్నెస్ పెరుగుతుంది. సో మనకు ఒక అవగాహన వస్తుంది ఎటువంటి ఆలోచనలు ఆలోచించాలి, సో ఎటువంటి సంకల్పాలు పెట్టుకోవాలని. ధ్యానం చేయకముందు అప్పటి వరకు చాలా మస్తు కలలు కోరికలు ఉంటాయి. అవన్నీ ఫిల్టర్ అయిపోయి అసలు ఏదైతే ఆనందంగా ఏది వస్తే మన దగ్గర ఆనందం ఉంటుందో దానికోసం మనం సంకల్పాలు పెట్టుకోవడం జరుగుతుంది. సో అలాగే ఆలోచనకు ఉండే శక్తి, అలాగే భయాన్ని ఎదిరించడం. సేత్ విజ్ఞానంలో చెప్తా ఉంటాడు సేత్ మాస్టర్స్, మీరు అన్ని మీరే సృష్టించుకున్నారు. ఈ రోగాలు, బాధలు, దుఃఖాలు అన్ని మీరే సృష్టించుకున్నారు. మళ్ళీ ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు పరిగెత్తుతున్నారు? అన్నీ మీరు సృష్టించుకున్నాయే కదా! సో మీరు సృష్టించుకున్నప్పుడు ధైర్యంగా ఎదుర్కోండి అని అద్భుతంగా చెప్పాడు. సో మళ్ళీ మ్యామ్ రిపీట్ చేశారు సూపర్‌గా. అలాగే అంగీకరించడం. ప్రతి సమస్యను మనం అంగీకరించమే. ఎవరు విన్ను బ్లేమ్ చేయడం, కంప్లెయింట్ చేయడం. సో వీళ్ళ వల్లనే నా జీవితం ఇలా ఉంది. వాళ్ళు బాగుంటే నేను బాగుంటా. నా కొడుకుల వల్లనే నాకు టెన్షన్. నా మనవళ్ళ వల్లనే నా టెన్షన్. అంటూ మన బాధలు, మన లోపట ఉన్న ప్రాబ్లమ్‌ను వేరే వాళ్ళ మీదకి రుద్ది, సో మనం దాన్ని స్కిప్ చేస్తా ఉంటాం. సో అందుకే మనకున్న సమస్యను అంగీకరించి లోపటికి ఇన్నర్ జర్నీ చేసినప్పుడు అర్థమవుతుందని చాలా చక్కగా చెప్పారు. అలాగే ప్రేమించడం. అంటే మనం రోగాలొచ్చినా, సమస్యొచ్చినా ద్వేషిస్తాం. సో మనమే సృష్టించుకున్నప్పుడు, మనమే మన రాత రాసుకున్నప్పుడు ద్వేషించాల్సిన అవసరం ఏముంది? ప్రేమించి చూద్దాం. అప్పుడు తెలుస్తుంది దాంట్లో ఉన్న డెప్త్. సో సమస్యలన్నీ మనకు ఎదగడానికి ఒక మెట్లు అని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మౌనమే, మనకు మౌనం వల్ల చాలా శక్తి ఉంటుంది. 100 మాటలు మాట్లాడడం కంటే ఒక్క చిన్న వర్డ్ ఎంతో శక్తివంతంగా ఉంటుంది. సో చూడండి, గంట సేపు మనకు మాట్లాడిన మాటలన్నీ ఎంతో అద్భుతం. ఎందుకంటే ఆ మెడిటేషన్ పవర్ వల్ల, సో ఆ మాటలలో ఆ శుద్ధి వల్ల, సో ఇటువంటి మాటలన్నీ మనకు చైతన్యాన్ని విస్తరింపజేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నట్టు. అదే విధంగా మేడం కంపారిజన్ గురించి చెప్పారు. నార్మల్‌గా సొసైటీలో చాలా వరకు మనకు చిన్నప్పటి నుంచి ఉన్న పరిస్థితుల వల్ల వాళ్ళు చూడు ఎలా చదువుతున్నారు, వీళ్ళు చూడు ఎలా చదువుతున్నారు, వాళ్ళలా బతకాలి, వీళ్ళలా బతకాలి అని చెప్పుకుంటున్నాను తప్ప, నువ్వు నీలా బతకాలనే చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరు ధ్యానం చేసి పిల్లల పెంపకంలో కూడా మార్పు తీసుకురావాలని చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే పోల్చుకోవడం స్టాప్ చేసి, ఎందుకంటే ఎవరి ఎదుగుదల వాళ్ళదే. సో మనం మన రూట్‌ను క్రియేట్ చేయడానికి వచ్చాం తప్ప ఒక్కరిలాగా మారడానికి కాదు, ఒక్కరిలాగా కావడం కాదు. సో మనం మనలాగానే ఉంటూ అద్భుతంగా ఎదగాలని చెప్పారు. చాలా అద్భుతం. అందుకే అంతేకాకుండా మనసు పుట్ట, ఒక ఆలోచన పుట్ట. సో అప్పటి వరకు ఒక జీవితం ఉంటుంది. ధ్యానం ద్వారా మన లోపలికి జర్నీ చేస్తున్నప్పుడు ఎలా అయితే మేడం పలక మీద మనం అన్ని రాసి ఇంకా అలాగే పెట్టేశాం. కొన్ని సంవత్సరాలు, కొన్ని జన్మలు అయిపోయింది.
సో అవన్నీ మనం ఎప్పుడైతే ఎరేజ్ చేసినప్పుడు మన లోపల కొత్త చైతన్యం అనేది విస్తరించబడుతుంది. ఇంకా అంతేకాకుండా మన లోపల చాలా నమ్మకాలు ఉన్నాయి. అది దేవుళ్ళ గురించి కానీ ఇంకేదో గురించి కానీ చాలా విధమైన నమ్మకాలు ఉన్నాయి. సో నిజంగా మనం లోపలికి తొంగి చూసి ఇవి ఎంతవరకు సత్యం అని చెప్పి, సో అనవసరమైన నమ్మకాలు, మూఢనమ్మకాలు ఇవన్నీ తీసేసినప్పుడు మనకు ఆలోచనలకు ద్వారా ఆ ఆలోచన శక్తి వాటి మీదకి వెళ్ళకుండా మనలో ఇంకా శక్తి అనేది పెరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అన్ని పాయింట్స్ అంటే ఒక మనిషి ధ్యానం చేస్తే ఓన్లీ ధ్యానం చేయడమే కాకుండా ఇవన్నీ మనలో మనం ఎప్పుడెప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూ, సో సంకల్ప శక్తి ద్వారా మనకు అనుకున్న లక్ష్యాలను నెరవేరుస్తూ చాలా అద్భుతంగా ముందుకెళ్లాలని చాలా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. మాస్టర్స్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, లేదంటే ఏమైనా ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా కానీ మీరు అన్మ్యూట్ చేసుకొని ఇవ్వచ్చు. నమస్కారం మేడం. పేరు లక్ష్మారెడ్డి సిరికొండ మేడం, తెలిసే శాకాహార మేడం. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. ప్రతిదీ అంటే ధ్యానంలోకి వస్తే ఎంత చేంజ్ అయ్యేది మొత్తం కొత్త వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది. చాలా అద్భుతంగా చెప్పారు. భయం అంటే భయం ఎలా పోగొట్టుకోవాలి అవన్నీ చెప్పారు. చాలా అద్భుతంగా అనిపించింది మేడం. సో కొత్త వాళ్ళు ఎవరైనా అంటే ఇందులో రోజు కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు మేడం జూమ్ లో, వాళ్ళందరూ కూడా క్లియర్ గా అర్థమవుతుంది మీరు చెప్పిన సబ్జెక్ట్. చాలా కొత్త ధ్యానంలో వచ్చిన వాళ్ళకు కూడా ఉన్న అపోహలు, సంకల్పం అంటే ఏంటి అన్ని వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు బాగా చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ పాయింట్ అండి, ఇక్కడ ఏంటి అని అంటే సో ఒక ఎమోషన్ అనేది ఒక హ్యాపీ మూమెంట్ అనేది మనము అది వచ్చినప్పుడు ఎంతో ఎంజాయ్ చేస్తాం కదా ఆ మూమెంట్ ని. చాలా బాగా అంటే ప్లెజెంట్ గా అనిపిస్తుంది. ఇన్నర్ పీస్ అంటే ఇండియా నుంచి మన ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కూడా చాలా ఎనర్జీ అనేది వెళ్తుంది. అంటే ఎందుకు బికాస్ అది ఒక అద్భుతమైన ఎమోషన్ ని మనం ఫీల్ అవుతున్నాం అక్కడ. మరి ఎట్ ద సేమ్ టైం ఇందాక అంటే యాక్సెప్టెన్స్ అనేది చేస్తే అలానే నెగెటివ్ ఎమోషన్ అనేది బాధ అనేది వచ్చినప్పుడు ఏమవుతుంది, ప్రతి సెల్ కి కూడా మనం ఏదైతే థింక్ చేస్తామో ఆ ఎనర్జీ అనేది వెళ్ళడం జరుగుతుంది. మరి ఎందుకు ఇక్కడ ఒక ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు ఆ నెగెటివ్ ఎమోషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ అనేది డ్రైన్ అవ్వడం జరుగుతుంది. మరి దీన్ని ఎలాంటి ఎనర్జీనైనా కూడా మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. అది ధ్యానం ద్వారా మనం అచీవ్ చేసుకోగలుగుతాం. అంటే యాక్సెప్టెన్స్ అనేది మనం ఎప్పుడైతే అంగీకార భావం అనేది వస్తుందో, ప్రేమతత్వం ఇవన్నీ, మిత్రత్వం ఇవన్నిటిని మనం ఫాలో అవుతూ ఉంటే చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందన్నమాట. యాహ్! ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. చాలా అద్భుతంగా ఉంది క్లాస్. మాస్టర్స్ ఆ విధంగా నా జీవితంలో ఒకటి ఎక్స్పీరియన్స్ అదొకటి చాలా బాగా అనిపించింది మేడం. మీరు కార్ డ్రైవింగ్ గురించి చెప్పారు కదా, అది నాకు గుర్తొచ్చింది మేడం. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అవును, మన థాట్స్ ఎప్పుడు కూడా మిరాక్యులస్ గా పాజిటివ్ గా ఉండాలి. మనం పిరమిడ్ మాస్టర్స్ అంటేనే ఈ రెండు ఉంటాయి. మేడం చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. 1 సెకండ్ అండి, పవర్ కట్ అయినట్టుంది. హలో మేడం. సారీ. నమస్కారం. నమస్తే. హలో. హాయ్. హాయ్ మేడం. ఇంత మంచి అద్భుతంగా క్లాస్ చెప్పినందుకు థ్యాంక్ యూ. నువ్వు చాలా బాగా విన్నందుకు నీకు థ్యాంక్ యూ. చెప్పు. ఎనీ క్వశ్చన్స్? నమ్మకం గురించి బాగా చెప్పారు. ఏంటన్నా? నమ్మకం గురించి. ఓకే. ఓకే, వెరీ గుడ్.
సో మరి మెడిటేషన్ చేస్తావా నువ్వు? సారీ యాక్చువల్లీ ప్రాపర్ గా వినిపించట్లేదు. ఐఎమ్ నాట్ ఆడిబుల్. యా, థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరైనా ఉన్నారా? మేడం ఆ బాబు మెడిటేషన్ చేస్తాడు, RSS లో పాల్గొంటాడు, చాలా అద్భుతంగా చేస్తాడు బాబు. మెట్పల్లి. గ్రేట్. సో ఇంకే చిన్నప్పటి నుంచి వాళ్ళ అందరికి మెడిటేషన్ అనేది వెళ్ళాలి. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆధ్యాత్మికంగా ఉన్నారు. బాబు చాలా అద్భుతంగా చేస్తాడు. నైస్ నైస్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు ముందు మీకు కుదిరితే మళ్ళీ సెషన్స్ ఇవ్వండి మా దాంట్లో. ఎందుకంటే రీసెంట్ 2 months అవుతుంది హార్డ్లీ ఈ సెషన్స్ స్టార్ట్ చేసి. సో ప్రతి ఒక్కరు చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు, చాలా బాగా వాళ్ళకు వెజిటేరియన్ గా మారుతున్నారు. సో జగిత్యాల చుట్టుపక్కల మండలాల్లో సుధాకర్ సార్, చాలా మార్పు వస్తుంది. సుధాకర్ సార్, చెప్పండి సార్. ఓకే. చెప్పండి సార్. మేడం వల్ల అక్క నీలిమ మేడం ఉంటారు. మేడం వల్ల అక్క నీలిమ మేడం ఉంటారు. మేడం ను కూడా ఒక సండే పిలవండి. మా అక్కయ్య తను నిజామాబాద్ లో, తను వన్ ఆఫ్ ద ట్రస్టీ మెంబర్ పత్రిజీ జన్మస్థల్కి. సో నవనాథ సిద్ధేశ్వర ఛానల్ ఇప్పుడు రాజు గారు మాట్లాడారు కదా, మేమందరం కూడా ఆ ఛానల్ అన్నట్టు టీమ్ అంతా. సో ఆర్గనైజ్ చేస్తాం మేము నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ఛానల్. సో అది అండ్ అక్కయ్య అందులో డైలీ మార్నింగ్ సెషన్స్ తీసుకుంటూ ఉంటారు అన్నమాట. స్వాధ్యాయం అనేది జరుగుతుంది. మా అక్కయ్య క్లాసెస్ చెప్తారు, ఈవెన్ మా బ్రదర్ క్లాసెస్ చెప్తారు. మా ఫ్యామిలీ అంతా కూడా ఏంటంటే మెడిటేషన్ ఫ్యామిలీ. అండ్ మీరు అన్నట్టుగా తీసుకుంటాను సెషన్స్. ఫాలో అవుతాను. నేను హరీష్ అన్నయ్యను ఫాలో అవుతాను ఎక్కువ. హరీష్ అన్నయ్యను నీలిమ మేడం జూము, నవనాథ సిద్ధేశ్వర జూము. యా, సార్ మీరు సిరికొండ కదా? అవునవును మేడం. ఓకే ఓకే ఫైన్. ఓకే లక్ష్మణ్ మాస్టర్, మీరేమైనా మాట్లాడతారా మాస్టర్? ఏం లేదు, లక్ష్మణ్ మాస్టర్ వచ్చి పైడమల్ లక్ష్మణ్ మాస్టర్. ఇక్కడ పిరమిడ్ మ్యామ్, ఇది మద్దుట్లలోని